వెల్కమ్ బ్యాక్ టు రాజనీతి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ కు ద్వారబంధనం వేయించారు. అనుమతి లేని వారు ప్రగతి భవన్ గడప తొక్కడానికి వీల్లేదు. సొంత పార్టీలోని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యే హోదాలో పనులు చక్కబెట్టుకునే పైరవీకారుల తలనొప్పులు భరించలేకనే దర్వాజా బంద్ నిర్ణయం తీసుకున్నారు. ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత పనుల కోసం క్యాంప్ ఆఫీస్ చుట్టూ చక్కర్లు కొట్టేవారితో కఠినంగా ఉండాలనేది సీఎం నిర్ణయం. పబ్లిక్ సమస్య అయితేనే అది కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్న వారికే ప్రగతి భవన్లోకి అనుమతిస్తున్నారు. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వింత సమస్యలు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యలు సీఎంతో చెబుదామనుకుంటే ఆయన క్యాంప్ కార్యాలయంలోకి అనుమతి లభించడం లేదు. సీఎం ఆదేశాల మేరకే సెక్యూరిటీ సిబ్బంది వారికి అనుమతిని నిరాకరిస్తున్నారట. అయితే దీని వెనుక చాలా పెద్ద కథే ఉందని పార్టీలో చర్చ సాగుతోంది. కొందరు ప్రజాప్రతినిధులు నిత్యం తమ సొంత పనులు చక్కబెట్టుకునేందుకే సీఎం క్యాంప్ కార్యాలయానికి వస్తున్నారట. ప్రజా సమస్యల పరిష్కారంలో గాని, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పనులు గాని వారు ప్రస్తావించడం లేదట. కేవలం తమ పనులు చక్కబెట్టుకోవడానికే వారు క్యాంప్ కార్యాలయానికి వస్తున్నారు. వీలైతే సీఎంను కలుస్తున్నారు, లేకపోతే సీఎం కార్యదర్శులను కలుస్తూ ఫలానా పని చేసి పెట్టాలని ఒత్తిడిని పెంచుతున్నారు. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కావడంతో సీఎం పేషి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎస్ చెప్పలేక, నో చెప్పలేక సతమతమవుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లితే అలాంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. పైగా ఒకరిద్దరిని సీఎం స్వయంగా చివాట్లు పెట్టినట్లు అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ ఆ కోవలో ఉన్నట్లే తెలుస్తోంది. మొదటిసారి ప్రజాప్రతినిధులైన వారిద్దరూ భక్తు పైరవీలకే సీఎం చుట్టూ తిరుగుతున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. ఎంపీ అయితే తన వ్యాపార విస్తరణ కోసం, తన సామాజిక వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే సీఎంను కలుస్తూ ఉంటారని, దానివల్ల పార్టీకి గాని ప్రభుత్వానికి గాని పెద్ద ఉపయోగం లేదని సీఎం భావిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. అందుకే ఆయన్ను కలిసేందుకు సీఎం నో చెప్పారట. పైగా క్యాంపులోనికి ఆయన్ని రానియవద్దని సెక్యూరిటీ సిబ్బందికి సూచించారట. ఇక ఎమ్మెల్సీ పైన ఇదే రకమైన నిషేధం విధించారట. ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధిగా యాజమాన్యాల పనులు చక్కబెట్టడానికే సీఎంను కలుస్తారని సమాచారం. అందుకే ఆయనకు కూడా ఇదే శాస్తి జరిగిందని క్యాంపులో గుసగుసలు వినిపిస్తున్నాయి. అటు నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రి కేటీఆర్ కు సన్నిహితంగా మెలిగే ఓ యువ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. నిత్యం క్యాంప్ కార్యాలయంలో కనిపించడం, ఆ తరువాత సీఎంతో చెప్పి పనులు చేయిస్తానని కాంట్రాక్టర్లతో పనులు చేయించుకోవడం ఆయనకు పరిపాటిగా మారింది. అందుకే ఆయనకు దర్వాజా క్లోజ్ అయింది. అదే జిల్లా నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కలిసేందుకు సీఎం నిరాకరిస్తున్నారట. జిల్లాలో తర్వాత వచ్చే మంత్రి పదవి తమదే అన్నంత రేంజ్ లో వారు వ్యవహరిస్తున్నట్లు అంతా చెప్పుకుంటూ ఉంటారు. వారికి ఏ పదవి దక్కలేదన్న సానుభూతితో సీఎం కూడా వారిని కొంతమేర ప్రోత్సహించారు. ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వ్యక్తిగత పైరవీలకు పెద్దపీట వేస్తున్నట్లు సీఎం గుర్తించారు. అందుకే వారిని హెచ్చరించినట్లు కూడా చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే అయిన మహబూబ్ నగర్ కు చెందిన ఉద్యమ నాయకుడికి కూడా సీఎం అనుమతిని నిరాకరించారట. ప్రభుత్వ కార్యక్రమాల్లో తప్ప సీఎం వ్యక్తిగతంగా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. పైగా క్యాంపు కార్యాలయానికి కూడా అనుమతించడం లేదు. అందుకే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వీరంతా ఇప్పుడు క్యాంప్ కార్యాలయంలో కనిపించడం లేదు. తమ పరిధి కాకున్నా, తమకు ఎలాంటి సంబంధం లేకున్నా గతంలో సీఎం రివ్యూల్లో కనిపించేవారు. ఇప్పుడు సీఎం వీరిని పక్కకు పెట్టడంతో తమకు ఇబ్బందులు తప్పాయని క్యాంప్ కార్యాలయ సిబ్బంది లోలోన మురిసిపోతున్నారు. మొత్తానికి ప్రజాప్రతినిధుల ముసుగులో పైరవీకారులను గుర్తించి పక్కన పెట్టినందుకు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు.